వాళ్ళు సరిగ్గా తింటున్నా తినట్లేదు అనేది ప్రతి మెయిన్గా తల్లి, అమ్మమ్మ లేదా నాయనమ్మ మెయిన్గా చెప్పే కంప్లైంట్. అంటే వీళ్ళు పెట్టిందంతా వాళ్ళు తినాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు ఫస్ట్ థింగ్. ప్లస్ ఏ వయసుకి తగ్గట్టుగా ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్కలాగా ఆకలి ఉంటుంది, ఒక్కొక్కళ్ళ బాడీ తీరు ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ బిహేవియర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందరూ ఒకలాగా తినాలని కోరుకోవడం కరెక్ట్ కాదు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ పోతే వాళ్ళకి ఏమి ఇష్టపడుతున్నారు, కొంతమంది కొన్ని ఇష్టపడతారు, కొన్ని ఐటమ్స్ చూసుకొని వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు తక్కువ తిన్నా అందులోనే కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉండేలాగా కాస్త నెయ్యి యాడ్ చేసుకోవటం, అందులోనే కొంచెం న్యూట్రిషియస్ సబ్స్టాన్సెస్ కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేయటం, ఇలాంటివి కొన్ని చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ తింటున్నారా లేదా అనేదే మనకు కావాల్సింది. ఇకపోతే గ్రోత్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ పెరుగుతున్నారా లేదా అంటే ఆ ఏజ్కి తగ్గట్టుగా మాకు ఐఏపీ గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. సో మన ఇండియాకి తగ్గట్టుగా ఈ హైట్ వెయిట్ తగ్గట్టుగా వీళ్ళు ఉన్నారా లేదా ఆ ఏజ్కి అనేది మేము చూసుకుంటాం. దాన్ని బట్టి ఏదైనా కావాలంటే అప్పుడు మనం యాక్షన్ తీసుకోవచ్చు. యాక్టివిటీకి బరువుకి సంబంధం అనేది చెప్పలేం. ఎందుకంటే కొంతమంది చానాళ్ళుగా తినట్లేదు అనేది ఒక కంప్లైంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు యాక్టివిటీ తగ్గొచ్చు. కొంతమంది వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళు తింటుంటారు, వాళ్ళకి బాడీకి తగ్గట్టుగా మెటబాలిజం కావలసినట్టుగా. సో వాళ్ళైతే యాక్టివ్గానే మామూలుగానే ఉంటారు, కానీ పేరెంట్స్ వర్రీ అవుతుంటారు. ఇలాగా వాళ్ళకి కావాల్సినంత వాళ్ళు తింటా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా హైట్ వెయిట్ మెయింటైన్ అవుతుంటే మనం దీని గురించి కొంచెం ఆ క్వశ్చన్ కొంచెం పక్కన పెట్టచ్చు. లేదు వాళ్ళల్లో డెఫిసిట్ కనపడుతుంది అంటే ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి మనం ఇవాల్యుయేట్ చేయించుకుంటే అతనిలో ఏమన్నా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందా, విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఐరన్ డెఫిషియన్సీ ఉందా, ఇలాంటివన్నీ కొంచెం ఆయన కొంచెం బ్యారేజ్ వేసుకొని దానికి తగ్గట్టుగా మీకు సలహా ఇవ్వగలరు.